మహాపత్రికతో మొదలు పెట్టేద్దాం. మహాపత్రికలో ముందుగా మనం టాప్ న్యూస్ చూసుకుంటే ఆన్లైన్లో వైరల్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వెలుపల పోస్టర్లు. రియల్ లైఫ్ బ్యాట్మెన్గా రాహుల్ గాంధీ అని చెప్పేసి ఆన్లైన్లో వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం బయట ఏదైతుందో అక్కడ ఈ పోస్టర్ అన్నీ కూడా వెలిసినాయంట. ఇందుకే అసలు ఈ వార్త ఏందో చూద్దాం. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని రియల్ లైఫ్ బ్యాట్మెన్గా చిత్రీకరిస్తూ జాతీయ రాజధానిలోని భారతీయ జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వెలుపల పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లలో రాహుల్ గాంధీ చిత్రంతో పాటు ది సైలెంట్ గార్డియన్, ఏ వాచ్ఫుల్ ప్రొటెక్టర్, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రియల్ లైఫ్ బ్యాట్మెన్ అనే ట్యాగ్ లైన్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ నెల ప్రారంభంలో రాహుల్ గాంధీ ఇన్స్టాగ్రామ్లో విద్యార్థులు, యువ పౌరులతో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి సరదాగా మీరు బ్యాట్మెనా అని ప్రశ్నించారు. దీనికి రాహుల్ స్పందిస్తూ బ్యాట్మెన్ తాను ఒకే గదిలో ఎప్పుడూ లేమని అందరూ అనుకుంటున్నారులే అంటూ చమత్కారంగా సమాధానం ఇచ్చారు. రాహుల్ గాంధీ చేసిన ఈ సరదా వ్యాఖ్య ఆన్లైన్లో వైరల్ మారింది. విద్యార్థులు దీనిపై పలు మీమ్స్ను రూపొందించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వెలుపల ఆయనను రియల్ లైఫ్ బ్యాట్మెన్గా పేర్కొంటూ పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఇది మొన్న విద్యార్థులు ఒక మీటింగ్లో పాల్గొన్నట. ఆ మీటింగ్లో ఈ వ్యాఖ్య చేసినందుకు, ఇది ఒక విద్యార్థి అడిగినందుకు దానికి చమత్కారంగా ఆన్సర్ చెప్పినట. సో అప్పటి నుండి ఇది మీమ్స్ ట్రోల్స్ చేస్తారు. అయితే ఈ నేపథ్యంలో నిన్న ప్రధాన ఆఫీస్ ఉంటుంది కదా కాంగ్రెస్ది, దాని బయటనే ఈ పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది. రియల్ లైఫ్ బ్యాట్మెన్ అని చెప్పేసి పోస్టర్లు పెట్టి ఆడ చెప్పడం జరిగింది. జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాస్, వరంగల్ ఖమ్మం గ్రాడ్యుయేట్ స్థానం నుండి పోటీ, పవన్ కళ్యాణ్కు గడల శ్రీనివాసరావు థ్యాంక్ యూ. సో తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వచ్చేటువంటి వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జనసేన పార్టీ నుండి అభ్యర్థిగా గడల శ్రీనివాసరావుని నియమించింది జనసేన పార్టీ. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా మాజీ హెల్త్ డైరెక్టర్, భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన డాక్టర్ గడల శ్రీనివాస్ను పేరును ముందస్తుగా ప్రకటించింది. ప్రస్తుతం ఆయన జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ఆరోగ్య శాఖలో ఉన్నత స్థాయిలో పనిచేసిన ఆయనకు వైద్య రంగంలో సేవలు అందించిన అనుభవం ఉంది. జనసేన జాతీయ కార్యదర్శి రామ్ తల్లూరి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గడల శ్రీనివాసరావు పేరును పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు ప్రతిపాదించారు. ఆయన అభ్యర్థిత్వానికి పవన్ కళ్యాణ్ సుముఖత వ్యక్తం చేయడంతో పార్టీ ముందస్తుగా పేరును ప్రకటించినట్లు జనసేన వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ పట్టభద్రులు, ఉద్యోగులు, నిరుద్యోగ యువత, విద్యావంతులు, మేధావులు ఎదుర్కొంటున్న సమస్యలను శాసన మండలిలో బలంగా వినిపిస్తున్నారు. వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తారని పేర్కొన్నారు. 3 ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల తనకు ఆశీస్సులు అందించాలని కోరారు. తనపై నమ్మకంతో అభ్యర్థిగా ప్రకటించిన పవన్ కళ్యాణ్, రామ్ తల్లూరి, శంకర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల మద్దతుతో ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకొని తెలంగాణలో జనసేన పార్టీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. సో జనసేన అయితే అడుగులు వేస్తా ఉంది తెలంగాణలో. మరి ఎంతవరకు ప్రభావితం చేస్తుంది, ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది, ఇప్పుడు ఇన్ని పార్టీలు మధ్య తట్టుకొని జనసేన నిలిచుంటుందా? ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ని ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఇక్కడ మొన్న వరకు లొల్లి చూసినాం. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం ఈ పట్టభద్రుల స్థానానికి అని ఎమ్మెల్సీ స్థానానికి మన జనసేన పార్టీ అభ్యర్థిగా గడల శ్రీనివాసరావును అయితే నియమించడం జరిగింది. మరి ఇప్పుడు ఇతనైతే తెలంగాణ వ్యక్తి, మాజీ డైరెక్టర్గా కూడా పనిచేసినటువంటి అనుభవం కూడా ఆయన సొంతం. సేవలు అందించిండు జనాలకి, ప్రభుత్వం తరఫున ఆయన మాజీ అది కూడా పనిచేసిండు. సో అతనికైతే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రామ్ తల్లూరి, అదేవిధంగా శంకర్ గౌడ్ ఇద్దరి అభ్యర్థుల మేరకు పవన్ కళ్యాణ్ ఆయన పేరు ఖరారు చేసిండు. ఇప్పుడు ఆయనను మొట్టమొదటి స్థానాన్ని గాను ఆయనను నియమించారు. మరి ఇప్పుడు ఏమవుతుంది? మరి ఎమ్మెల్సీ స్థానం ఇప్పుడు అది గతంలో అక్కడ నుండి తీన్మార్ మల్లన్న ఉన్నాడు అనుకుంటా, నాకు తెలిసి. ఐ థింక్ అక్కడ నుండి పోటీ చేసింది అదేనా మరి ఇంకొకటి. సరే, ఏదైనా కూడా ఎమ్మెల్సీ స్థానానికి మరి ఇక్కడ పేరు జనసేన పార్టీ ఉండేదైతే ఖరారైంది. మరి పవన్ కళ్యాణ్ ఏ మేరకు రాణిస్తాడు? మరి పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తాడా? ప్రచారం చేస్తే మరి గతంలో ఉన్నటువంటి ఏదైతే కొంతమంది కొన్ని గొడవలు ఇచ్చారో, వేరే ప్రాంతం అని చెప్పేసి
మరి అలాంటి ఏమైనా గొడవలు వచ్చే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ ఒకవేళ ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తే గడ్డల శ్రీనివాసరావు తరపున? ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికలు కాబట్టి మొత్తం చదువుకున్న వాళ్ళే, సో పెద్దవాళ్ళతోని సామాన్య ప్రజలతో అవసరం ఉండదు. మరి చదువుకున్న వాళ్ళు కాబట్టి సో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ యొక్క పనితనం అందరూ కూడా చూస్తూ ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల యూత్ మొత్తం కూడా జెన్జీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపుతారా? మాకు కావాల్సింది అభివృద్ధి, మాకు కావాల్సింది మా స్టూడెంట్స్కి ఈ రకంగా వెళ్ళాలి, లేకపోతే నిరుద్యోగులకి ఈ రకంగా మాకు న్యాయం చేయాలి అంటే అలాంటి నాయకుడిని ఎన్నుకుంటారా, లేకపోతే చదువుకున్న వాళ్ళు కూడా అతని కులం మతం ప్రాంతం అని చూస్తారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే జనసేన పవన్ కళ్యాణ్ పనితనం చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే జాతీయ అవార్డులు కూడా గెలుచుకున్నాడు. ఆయన ఉన్నటువంటి సంబంధిత శాఖకు మంత్రిగా ఉన్నటువంటి శాఖలన్నీ కూడా జాతీయ అవార్డులు 9-10 వరకు సంపాదించుకున్నాడు. అక్కడ ఎప్పుడు లేని విధంగా రోడ్లు వేస్తూ ఉన్నాడు. గిరిజన ప్రాంతాల్లో ఎప్పుడు రోడ్డు అంటే తెలియని ప్రాంతాల్లో కూడా రోడ్డు వేయించిండు. ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు 2 తెలుగు రాష్ట్రాల యూత్ మొత్తం కూడా. మరి ఇక్కడ ఓటు వేసేది కూడా యూత్, అందులో చదువుకున్న యూత్ కాబట్టి, దాంతోపాటుగా నిరుద్యోగులు కూడా ఉంటారు కాబట్టి, ఉద్యోగులు కూడా ఉంటారు కాబట్టి, సో మరి పవన్ కళ్యాణ్ మొగ్గు చూపుతారా ఆయన చేసిన సేవలకు గాను, లేదంటే తెలంగాణ అతను ఇది మా తెలంగాణ జనసేన పార్టీ ఆంధ్ర అని చెప్పేసి ఆ రకంగా కూడా చూస్తారా చదువుకున్న వాళ్ళు అనేది కూడా మనం చూడాలి. సరే ఏదేమైనప్పుడు కూడా జనసేన పార్టీ అయితే తెలంగాణలో అడుగులు వేస్తూ ఉంది. బలోపేతానికైతే వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. జనసేనలోకి కొండా సుస్మిత నేడు నేతలతో భేటీ ప్రచారం. సీఎం రేవంత్పై సుస్మిత వ్యాఖ్యలు సంచలనం. సురేఖపై కాంగ్రెస్ నేతల తీవ్ర ఆగ్రహం. ఇది కథ. సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టిస్తుందని చెప్పుకోవాలి. జనసేనలోకి కొండా సుస్మిత వెళ్ళనుందనే ప్రచారం జోరందుకుంది. సోమవారం జనసేన కీలక నేతలతో కొండా సుస్మిత భేటీ అవుతుందని చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై సుస్మిత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారగా మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా తెగదెంపులకు సిద్ధపడే కూతురికి మద్దతుగా నిలుస్తుందని, గతంలోనే ఇలాంటి వ్యాఖ్యలు రిపీట్ కావని చెప్పి ఇప్పుడు సీఎం టార్గెట్గా విమర్శలు చేయడంపై పార్టీలో ఎవరు అంగీకరించడం లేదు. దీంతో ముందుగా తనకు తన తల్లికి సంబంధం లేదని చెప్పేందుకు జనసేన నేతలతో భేటీ వ్యూహం ఎంచుకున్నట్లు చెబుతున్నారు. ఏంటిది? సీఎం రేవంత్ రెడ్డిపై సుస్మిత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారగా మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓకే, కొండా తెగదెంపులకు సిద్ధపడే కూతురికి మద్దతుగా నిలుస్తుందని ఓకే అర్థమైంది. గతంలోనే ఇలాంటి వ్యాఖ్యలు రిపీట్ కావాలని చెప్పి అప్పట్లో ఇట్లనే వ్యాఖ్యలు చేసి సారీ అని చెప్పి మళ్ళీ రిపీట్ కాదు అని చెప్పేసి అన్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ సీఎం టార్గెట్గా ఈ రకంగా చేయడం ఏంది అని చెప్పేసి ఇక్కడ మనం